అరెస్ట్ అయితే తోపులు అయిపోరు, జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా హీరోలు అయిపోరు. చేసేదానికి ఒక పద్ధతి విధానం, నువ్వు దేనికోసం పోరాడేవన్నది అవసరం. మేము పోరాడేమంటే రాష్ట్ర ప్రజల కోసం, లేకపోతే సమస్యల పైన. నువ్వు పోరాడుతున్నావు అంటే నీ రాజకీయ ఉనికి కోసం, ఇక్కడ నేను ఇంకా రాజకీయంగా యాక్టివ్గా ఉన్నాను అని తెలియచేయడానికి కోసం, అధినాయకుడి కోసం పోరాడుతున్నాం. నేను అధినాయకుల కోసం పోరాడలేదు ఏ రోజు కూడా, తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ. మేము ప్రజల కోసం పోరాడాం, ప్రజల పక్షాన పోరాడాం. అలా పోరాడినప్పుడు నిన్ను స్వాగతిస్తారు, ఇక్కడ పెట్టుకుంటారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూర్చోబెడతారు. నువ్వు చేసే స్క్రిప్ట్లోని అన్ని యాక్షన్ స్క్రీన్ ప్లే అన్న దాంట్లో ఉందనుకోండి, ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ 2019లో కూర్చోబెట్టారు, 24లో కూడా కూర్చోబెట్టారు. రేపు కూడా అదే జరుగుద్ది, నేను మరలా చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. నేను కానీ నా కూటమి నాయకులు కానీ 42 వార్డుల్లో అంటే జెండా మోసే కార్యకర్తలు నాయకులు వస్తారు. నీదేంటి, ఏం బతుకులు రా ఇవి? సంతకాల సేకరణ 100 రూపాయలు ఇచ్చి తెచ్చుకోవడం ఏంట్రా బాబు, ఇదేం దారుణం. నేను 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రూపాయి ఖర్చు పెట్టలేదు. మా నాయకులు మోసారు మమ్మల్ని, వాళ్ళు రోడ్డెక్కారు. ఏంటి ఈ కార్యక్రమాలు? ఎటు వెళ్ళిపోతుంది రాజకీయ వ్యవస్థ? ఇలా చేసి ఎదుటోటి మీద బురద జల్లేసి ఏం చేయబోతున్నాం? ఇది మంచి విధానం కాదు. హితవు పలుకుతా ఉన్నాం. కళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ దించుకొని రాజకీయంలో ఉండాలనుకుంటే నాయకుల్ని గౌరవించుకుంటూ, మనమే తోపు, మన వల్లనే ఓట్లు పడిపోతాయని భ్రమ నుంచి బయటకు వచ్చి, నాయకత్వం కార్యకర్తలు బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో పనిచేస్తే రాజకీయంగా నిలదొక్కోగలుగుతాం.